హనుమంతుడు తన కొడుకుతో పాటు దర్శనమిచ్చే ఆలయం గురించి తెలుసుకుందాం. హనుమాన్ దండి దేవాలయం. ఈ ఆలయం గుజరాత్ తీరంలోని బెట్ ద్వారకలో ఉన్న హనుమంతుని ఆలయం. ఈ ఆలయం హనుమంతుడు మరియు అతని కుమారుడైన మకరధ్వజకు అంకితం చేయబడింది. బెట్ ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో హనుమంతునితో పాటు ఆయన కుమారుడైన మకరధ్వజుడు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల నాటిదని చెప్తారు. హనుమంతుడు తన కుమారుడిని మొదటిసారిగా కలిసిన ప్రదేశం కూడా ఇదే అని నమ్ముతారు. ఇక్కడ హనుమంతుని విగ్రహంతో పాటు ఆయన కుమారుడైన మకరధ్వజుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. ఈ విగ్రహాల యొక్క ప్రత్యేకత ఏంటంటే తండ్రి మరియు కొడుకుల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు. అంతేకాదు, మకరధ్వజుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు హనుమంతుని విగ్రహం కంటే చాలా చిన్నదని స్థానికులు చెప్తారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం ఆంజనేయుని విగ్రహంతో పాటు సమానంగా పెరిగింది అని కూడా చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం హనుమంతుడు సీతాదేవి జాడను వెతుకుతూ లంకకు చేరుకొని హనుమంతుణ్ణి మేఘనాథుడు పట్టుకున్నప్పుడు రావణాసురుడి ఆస్థానంలో హాజరుపరుస్తారు. అప్పుడు రావణుడు హనుమాన్ తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. హనుమంతుడు మండుతున్న తన తోకతో మొత్తం లంకను దహనం చేశారు. అనంతరం ఆయన మండుతున్న తన తోకను శాంతింపచేయడానికి తోకకి ఉన్న నిప్పుని చల్లబరచడానికి సముద్రపు నీటిని ఉపయోగించారు. ఆ సమయంలో హనుమంతుడి శరీరం నుంచి పడిన ఓ చెమట నీటిలోకి జారింది. ఆ చెమట చుక్క వల్ల చేప గర్భవతి అయి మకరధ్వజుడు అనే కొడుకును కన్నది. మకరధ్వజుడు కూడా హనుమంతుని వలె శక్తివంతమైనవాడు మరియు తెలివైనవాడు. పాతాళంలో మైరావణుడి వద్ద ఉన్న శ్రీరాముడు లక్ష్మణులను రక్షించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బజరంగబలికి తన కొడుకు గురించి తెలిసింది. అక్కడ హనుమంతుడు తన కొడుకుతో భీకర యుద్ధం చేశారు. తన కుమారుణ్ణి ఓడించి రామలక్ష్మణులను పాతాళంలోని మైరావణ చెర నుంచి విడిపించారు. అప్పుడే తనకు ఒక కొడుకు ఉన్నాడని తెలిసింది. తండ్రి కొడుకుల మధ్య ఏదైనా ఒక విషయంలో వివాదాలు లేదా అభిప్రాయ భేదాలు ఉంటే అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి మధ్య కొనసాగుతున్న విభేదాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి నమ్మకం. ఈ అద్భుతమైన ఆలయం బెట్ ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంజనేయ స్వామి తన కొడుకుతో పాటు దర్శనమిచ్చే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.